పార్లమెంట్ ఎన్నికలపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. లోక్సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవటమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణలో వరుసగా ప్రచారాల్లో పాల్గొంటారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొంటారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఈ సభ ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్, కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్, పెద్దపల్లి అభ్యర్థిగా గోమాసి శ్రీనివాసులను ఇప్పటికే ప్రకటించింది బీజేపీ. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. ఏపీలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో ఇవాళ భేటీ అవుతున్నారు సీఎం. మధ్యాహ్నం 3 గంటలకు క్యాంప్ కార్యాలయంలో జరిగే సమావేశానికి 9 మంది రీజనల్ కోఆర్డినేటర్లు హాజరవుతున్నారు. జిల్లాల వారీగా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై వారితో చర్చిస్తారు సీఎం జగన్. త్వరలో ప్రకటించబోయే మేనిఫెస్టోపై చర్చించే అవకాశం ఉంది. ఇవాల్టి సమావేశంలో జగన్ ప్రచారం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. కాసేపట్లో ఈడీ కస్టడీకి వెళ్లనున్నారు కవిత. 2వ రోజు విచారణ జరుపుతున్నారు అధికారులు. ఇవాళ విజయ్ నాయర్, పిళ్లైలతో కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది. నిన్న 7 గంటల పాటు కవితను విచారించారు అధికారులు. కవిత భర్త అనిల్తో పాటు ఆమె దగ్గర పనిచేస్తున్న 3 వ్యక్తిగత సిబ్బందిని విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. కవిత అరెస్ట్ క్రమంలో ఈడీ 5 సెల్ ఫోన్లను సీజ్ చేసింది. వాటిలో అనిల్తో పాటు 3 సిబ్బంది ఫోన్లు ఉన్నాయి. ఇవాల్టి విచారణ సమయంలో వారి ముందే ఆ ఫోన్లను అన్లాక్ చేసి సమాచారాన్ని పరిశీలించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. కేసుకు సంబంధించిన సమాచారాన్ని అనిల్ నుండి రాబట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఈడీ తనని అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేశారు. కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్ కి కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కవితను ఈడీ అరెస్ట్ చేయడం, రౌజ్ అవెన్యూ కోర్టు కస్టడీకి ఇవ్వడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్రపై త్వరలోనే నిజాలు బయటపడతాయన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 100 కోట్లు చేతులు మారినట్లు వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు బయటకొస్తాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య సీక్రెట్ ఒప్పందం కొనసాగుతోందన్నారు రవి. తెలంగాణలో కాంగ్రెస్ ని ఓడించడమే ఆ 2 పార్టీల లక్ష్యం అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పర్యటించిన ఎంపీ మాలోద్ కవితకు రైతుల సమస్యలే కరువుపెట్టారు. సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు లక్ష్మీపురం రైతులు. వెంటనే స్పందించిన కవిత కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్. ఆయన ఆధ్వర్యంలోని కమ్మ సంఘం నేతలు కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను 100 రోజుల్లోనే అమలు చేసి చూపిందన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై ఆ సామాజిక వర్గం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కమ్మ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో పాటు కమ్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీడీపీ నేతలు భారీ ర్యాలీ చేశారు. పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ కోవర్టు రాఘవేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని, ఆయన్ని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. మంత్రాలయం టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించాలని కోరారు. తిక్కారెడ్డికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని అనుచరులు ధీమాగా చెబుతున్నారు. తిక్కారెడ్డికి మద్దతుగా నోటికి బ్లాక్ రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు. వైసీపీ తుది జాబితాపై శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో అసమ్మతి రేగింది. అధిష్టానం టికెట్ తమ్మినేనికి కేటాయించడంతో సువారి గాంధీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు గుడ్ బై చెప్పేశారు. ఆయన మరదలు సువర్ణ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వైసీపీ తుది జాబితాలో తన పేరు లేకపోవడం ఆవేదనకు గురి చేసిందన్నారు గాంధీ. గతంలో తనకు టికెట్ ఇస్తామని మాట ఇచ్చి మాట తప్పారని అన్నారు. పార్టీ కోసం పనిచేసేవారిని వదిలి దొంగ సర్టిఫికెట్లు, ఇసుక మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేని సీతారాంకు టికెట్ ఇచ్చారన్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తల నిర్ణయం మేరకు ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అనకాపల్లిలో సీఎం రమేష్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఎంపీ అభ్యర్థి అంటూ జిల్లా వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించక ముందే ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ వర్గాలు. ఫ్లెక్సీలో అయ్యన్న పాత్రుడు ఫోటో లేదంటూ నర్సీపట్నంలో టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలుపుతున్నారు. స్థానికులకే ఎంపీ సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కోడ్ అమల్లోకి రావడంతో ఫ్లెక్సీల్ని తొలగించారు అధికారులు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసింది టీటీడీ. ఈ నిర్ణయంతో వీఐపీ భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమలలోని జేఈఓ కార్యాలయం, రేణిగుంట విమానాశ్రయంలో 10,500 రూపాయలు చెల్లించి వారికి శ్రీవాణి టికెట్లు అపరిమితంగా ఇస్తామని చెబుతోంది.
ఉన్నతాధికారుల ఆదేశాలతో నిన్న సాయంత్రం వరకు జేఈఓ ఆఫీసులో 702, విమానాశ్రయంలో 175 టికెట్లను జారీ చేశారు. విశాఖపట్నం సింహాద్రి ఎన్టీపీసీ 2వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీక్ అవడంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. వెంటనే స్పందించిన అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. మిగతా 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోంది. కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ కొనసాగుతోంది విద్యుత్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ స్వామివారి తిరు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆలయ ఉత్తర మాడవీధిలో కళ్యాణ మండపంలో కళ్యాణానికి ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతున్నారు. కొండపై జరిగే కళ్యాణాన్ని 6,000 మంది చూసేలా ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం హైవేలను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఏపీలో కూడా 2 రన్వేలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ కలికవాయి దగ్గర ఒకటి, బాపట్ల జిల్లా రేణింగవరం కొరిసపాడు మధ్య హైవే మీద మరొక రన్వే ఏర్పాటు చేశారు. 2022 డిసెంబర్లో ఒకసారి ట్రయల్ రన్ పూర్తి చేసిన ఎయిర్ ఫోర్స్ ఇవాళ మరోసారి ట్రయల్ రన్ కు రెడీ అవుతోంది. దీంతో హైవేల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు భద్రతని కట్టుదిట్టం చేశారు పోలీసులు. సింగర్ మంగ్లీకి ప్రమాదం తప్పింది. హైదరాబాద్ శంషాబాద్ కన్హా శాంతివనంలో ఆధ్యాత్మిక వేడుకకు వెళ్లొస్తుండగా ఆమె ప్రయాణించిన కారును డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన మేఘరాజ్, మనోహర్తో పాటు మంగ్లీకి స్వల్పంగా గాయాలయ్యాయి. డీసీఎం డ్రైవర్ మద్యమత్తులో ఉన్నట్లుగా సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అక్కడక్కడ వర్షాలు కురవడంతో రైతులు కలవరపడుతున్నారు. చేతికందిన మిర్చి పంట తడవకుండా కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. పాలిథిన్ కవర్లతో మిర్చిని వర్షం నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో 3 రోజుల పాటు వర్షం వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇవాళ జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ వాయిదా పడింది. కీలక నేతలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు భేటీ వాయిదా పట్టడంతో తదుపరి సమావేశం తేదీని ప్రకటించనుంది బీజేపీ. తెలుగు రాష్ట్రాల్లో కాసేపటి క్రితమే 10వ తరగతి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతోంది. ఈ పరీక్షకు ఏపీలో 7,25,000 మంది స్టూడెంట్స్, తెలంగాణలో 5,08,000 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ నెల 30 వరకు సాగే పరీక్షలకు నిమిషం నిబంధనను సడలించారు. తెలంగాణలో పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. ప్రజల మనోగతం తీసుకుని బీజేపీ మేనిఫెస్టో తయారు చేస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో రాజకీయాల కోసం అమలు కాని హామీల్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ అదే పరిస్థితి వస్తుందని చెప్పారు లక్ష్మణ్. మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తుందని సర్వేల్లో తేలిందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ 400 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చేవేళ్ల పార్లమెంటు పరిధి జన్వాడకు చెందిన పలువురు యువకులు ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. రాజస్థాన్లో రైలు పట్టాలు తప్పింది. అజ్మీర్ సమీపంలో మాదార్ ప్రాంతంలో సబర్మతి ఆగ్రా ఎక్స్ప్రెస్ రైలు గాడి తప్పింది. 4 బోగీలతో పాటు రైలు ఇంజన్ పట్టాలు తప్పడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు మరమ్మతులు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అజ్మీర్లో సబర్మతి రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని లేదన్నారు రైల్వే అధికారి శశికిరణ్. స్వల్పంగా గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని ప్రారంభించామన్నారు. మరో 2 గంటల్లోనే రైలు సేవలు పునరుద్ధరిస్తామన్నారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రయాణికుల సమాచారం కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో రాజకీయ పార్టీలకు చెందిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలను అధికారులు తొలగిస్తున్నారు. దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వీటిని తొలగించారు. మరోవైపు గోడలపై ఉన్న స్లోగన్స్ ని కూడా కనిపించకుండా చేశారు. ప్రభుత్వ వెబ్సైట్లలోనూ నేతల ఫోటోలను తొలగించారు. ఉత్తరప్రదేశ్ మాదిరిగానే రాజస్థాన్లో గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది సర్కార్. జైపూర్లో యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. అనుమతి లేని 20 పిస్టల్స్ తో పాటు 32 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమతి లేనిదే ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్ బెకనీర్లో ఖరీదైన మొబైల్స్ టార్గెట్ గా చోరీలు చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. ఓ ముఠాగా ఏర్పడి కొన్ని రోజులుగా 10ల సంఖ్యలో మొబైల్స్ ని చోరీ చేసినట్లుగా గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుండి లక్షల విలువైన సెల్ ఫోన్లని సీజ్ చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ చేసినట్లుగా చెప్పారు ఏఎస్పీ సర్దార్. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కున్న సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ సెట్ ని సిద్ధం చేస్తున్నారు. మే కల్లా సెట్ రెడీ చేసేందుకు కష్టపడుతోంది యూనిట్.
ఈ సినిమాను ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించి జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయి నటించిన 100వ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని రూపొందించిన అపూర్వ సింగ్ కర్కి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బయాజీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. మహిళల ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచింది. టైటిల్ ఫైట్ లో నిలిచిన తొలిసారే విజయ భేరి మోగించింది. ఫైనల్ ఫైట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు చేస్తూ లీగ్ విజేతగా నిలిచింది. శ్రేయాంక పాటిల్, మిలోనిక్స్ విజృంభణతో ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకొలింది. షఫాలి వర్మ మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 115 స్కోర్ చేసింది. ఎలిస్ పెరీ, డివైన్ రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మిలోనిక్స్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా దీప్తి శర్మ నిలిచారు.